అమెరికాలో తెలుగు వాళ్ల హత్య కలకలం రేపుతోంది. శశికళ అనీసులను చంపిందెవరన్న దానిపై అనేక అనుమానాలున్నాయి. జంట హత్యలపై అమెరికా పోలీసులు విచారణ జరుపుతున్నా శశికళ తల్లిదండ్రులు మాత్రం అల్లుడిపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వేరే మహిళతో సంబంధం పెట్టుకుని తమ కూతురుని మనవడిని పొట్టన పెట్టుకున్నాడంటూ ఆరోపిస్తున్నారు. అమెరికాలో తెలుగు మహిళ శశికళ ఆమె కుమారుడు అనీష్ హత్య సంచలనంగా మారింది. తల్లి కొడుకుల్ని అత్యంత దారుణంగా గొంతుకోసి చంపడం కలకలం రేపుతోంది. అయితే ఈ ఇద్దరిని ఎవరు పొట్టన పెట్టుకున్నారన్నది మాత్రం తెలియడం లేదు. ఎవరు శశికళ అనీష్ల ప్రాణాలు తీశారు అన్న దానిపై అక్కడి పోలీసులు విచారణ జరుపుతున్నారు. న్యూజెర్సీ మ్యాపిల్ సెట్లో నర్రా హనుమంతరావు, శశికళ, అనీష్ నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం 7 గంటలకు హనుమంతరావు ఇంటికొచ్చి చూసేసరికి శశికళ, అనీష్ రక్తపు మడుగులు పడున్నారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు నర్రా హనుమంతరావు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు శశికళ, అనీష్ ప్రాణాలు కోల్పోయినట్లు నిర్ధారించారు. మరోవైపు శశికళ, అనీష్ మృతదేహాల్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు అమెరికా ఏపీ నాన్ రెసిడెన్సీ తెలుగు అసోసియేషన్ చీఫ్ కోఆర్డినేటర్ బుచ్చిరాం పి కాలవటపు. ఈ హత్యపై అనుమానాలున్నాయని చెప్పారాయన. ఇది జాత్యహంకార దాడి కాదంటున్నారు. అక్కడ న్యూజెర్సీలో మనకి కొంతమంది కోఆర్డినేటర్స్ ఉన్నారు. నేను ఇది తెలవంగానే టీవీలో చూడటం జరిగింది, టీవీ 9లో. వెంటనే మా కోఆర్డినేటర్స్ అంటే అక్కడ దగ్గర 10-11 అప్పుడు వాళ్ళని రాత్రి కాల్ చేసి అడిగాం. వాళ్ళు మన కోఆర్డినేటర్స్ కూడా వాళ్ళు వెళ్ళి వాళ్ళకి అక్కడ ఏం కావాలి, ఎలా ఏంటి, గవర్నమెంట్ తరఫున మనం ఏం చేయాలి అనే దాని మీద కూడా ఆలోచన చేస్తున్నాం. తప్పకుండా ఫ్యామిలీకి అక్కడ వాళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా కానీ ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెన్షియల్ తెలుగు సొసైటీ ముందుంటుందని నేను తెలియజేసుకున్నాను. మరోవైపు మృతురాలు శశికళ స్వస్థలం విజయవాడలోని లక్ష్మీపురంలోనూ విషాద ఛాయలముకున్నాయి. అల్లు నుంచి ఫోన్ రావడం, శశికళ, అనీష్లను ఎవరో హత్య చేశారని అతను చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయ్యామని చెప్తున్నారు. అయితే ఈ హత్యలపై అల్లుడిపైనే అనుమానం వ్యక్తం చేశారు వెంకటేశ్వరరావు దంపతులు. హనుమంతరావు వేధింపుల గురించి శశికళ తరచూ తమకు ఫోన్లో చెప్పేదని, మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడని కూడా అంటున్నారు. నర్రా హనుమంతరావు నిర్వాకం గురించి తెలిసి కూడా అతని కుటుంబ సభ్యులు అతన్ని మందలించలేదన్నారు శశికళ పేరెంట్స్. సంటిన్ను అనీష్ చచ్చిపోయారు అత్తయ్య అన్నాడు. అంటే నిజమో కాదో అని చెప్పి నేను గబాలను మళ్ళీ పెట్టేశా. మళ్ళీ చేసి నిజమే అత్తయ్య చనిపోయారు నిజమే అన్నాడు. ఏడుస్తా చెప్తున్నాడు. చెప్తుంటే ఎందుకు చేసిందల్లా చేసి దొంగడుపులు ఏడుస్తావు ఎందుకు అన్న. ఇంతవరకు వాళ్ళ అమ్మ నాన్న కూడా మాకు ఇట్టా జరిగిందంట అనే వార్త కూడా మాకు చెప్పాల. ఇట్టా ఉంటున్నాడు మమ్మీ, నేను అసలు మాట్లాడదలుచుకోలేదు, కాముగా ఉంటాను, నా పని ఏదో నేను చేసుకుంటాను అని చెప్పింది. ఒక అమ్మాయిని పెట్టుకుని ఉంటున్నాడు మా ఆఫీస్లో. ఆ అమ్మాయి ప్రవర్తన తెలిసింది ఆ అమ్మాయితో తిరుగుతున్నాడని. ప్రవర్తన మార్చుకో, మంచిగా ఉండు అని చెప్పి మా అన్నయ్య గారి పిల్లలు వెళ్ళి చెప్పారు. చెప్తే అట్టాగే మార్చుకుంటా అన్నాడంట. మళ్ళీ తిరుగుతూనే ఉన్నాడు. శశికళ తల్లిదండ్రుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. మరో మహిళతో క్లోజ్గా ఉంటున్న హనుమంతరావే శశికళను, అనీష్ను చంపాడా లేక మరెవరైనా ఈ ఘాతుకానికి పాల్పడ్డారా అన్నది తేలాల్సి ఉంది. అమెరికా పోలీసులు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు.